పురాణాల్లో ఒక అద్భుతమైన గాథ చెప్పబడింది. ఒకప్పుడు భూమిపై 67 కోట్ల వానరుల సంఖ్యాపారంగా ఉండేది. అడవులు, కొండలు, నదులు, తీరాలు ఎక్కడ చూసినా వానర గణాలే. వారి శక్తి అంతటి గొప్పది కాబట్టి దేవతలు కూడా వారిని ఆశ్చర్యంతో చూశారు. కానీ కాలక్రమేణా వారి గర్వంతో నిండిపోయి దేవతలను గౌరవించకపోవడం ప్రారంభించారు. ఈ అహంకారం చూసి మహాదేవుడు శివుడు కోపగించి వానర జాతికి ఒక శాపం విధించాడు. మీరు చేసిన గర్వానికి ఫలితంగా ఒక రోజు మీ జాతి అంతరించిపోతుంది. ఆ మాట విని వానరులు భయభ్రాంతులు గురయ్యారు. వారిలో వృద్ధుడైన జ్ఞానవంతుడైన జాంబవంతుడు వారిని సమీకరించి చెప్పాడు. ఈ శాపాన్ని ఎదుర్కోవడానికి శక్తి, భక్తి, త్యాగం కలిగిన వాడు ఒక్కడే ఉన్నాడు. ఆయనే హనుమంతుడు. వానరులు హనుమంతుని ఆశ్రయించి రక్షణ కోరారు. అప్పుడు హనుమంతుడు ఆకాశాన్ని కంపించేలా గద ఊపి ఇలా ప్రయాణం చేశాడు. నేను ఉన్నంత వరకు వానర జాతికి ఎలాంటి ప్రమాదం జరగదు. నా శక్తి అంతా మీ రక్షణకే వినియోగిస్తాను. తన అపారమైన శక్తితో, భక్తితో, త్యాగంతో హనుమంతుడు శివుని శాపాన్ని తిప్పుకొట్టి వానర జాతికి రక్షించాడు. ఇప్పటికీ నమ్మకం ఏమిటంటే హనుమంతుని పేరు జపించేవాడు ఎప్పటికీ భయపడ్డు. చివరగా చెప్పేది నేను ఒకటే మాట: జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై హనుమాన్.